వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, ఈ ఆడవారి నెలసరి విషయానికి వచ్చేసరికి రకరకాల విమర్శలు. అంటే వాళ్ళు పూజలకి, వ్రతాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని అంటే ఓకే, ఉండొచ్చు అనే భావన. అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికొస్తే, వాళ్ళ పరిస్థితి కొంచెం అంటే అప్పుడు శారీరకంగా, మానసికంగా వాళ్ళు వీక్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళకొక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు, వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడా చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళున్నారు. లేదు, అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, వీళ్ళు ఇలాంటి ఆ డేస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు. అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు వాళ్ళతో ఆ సమయంలో. కానీ వాళ్ళు గూడా చేయడానికి పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అసలేంటి వాస్తవం ఏంటమ్మా? తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా? మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు. ఇందులో రెండు ఉన్నాయి. శివలింగం లేని ఇంట్లో కానీ, దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు. శివలింగం కూడా శివుడు లేని ఇంట కానీ, దీపం లేని ఇంట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది. ఇక 3 రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది. ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్‌గా ఉంటుంది. ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నానితే వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించే మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా, ప్రతీదీ వెళ్ళి ముట్టుకోకుండా, ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఉన్నావు. ఈ క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఒక ఇంప్యూరిటీ, నీ శరీరంలో ఉండేటటువంటి చెడు వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా! అది చర్మగంధుల ద్వారా కూడా బయటకు వెళతాయి. సైంటిఫిక్ కదా ఇదంతా. ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ముట్టుకుంటూ ఉంటే నీ ఇంప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా. ఇక్కడ అది అసలు అది. అంతే తప్ప అంటరానితనం కాదు. ఈ ఇంప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకుని వంట చేసుకుని భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది. కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే, నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు. చేయకూడదు. ఓకే. అప్పుడు పనికిరాదమ్మా. ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు. ఈ వీళ్ళు కూడా 3 రోజులు ఆవిడ వండిన ఆహారాన్ని భుజించినప్పుడు మళ్ళీ 4గో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత 5వ రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకుని అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప యజ్ఞోపవేతం ఉన్న వారికైతే పనికిరాదని నేను భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని, ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా, ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు. అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు. స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు. వాళ్ళకు ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మహత్యా పాతకం. ఇది గ్రహించవలసింది. మన శాస్త్రం చాలా సూక్ష్మమైనది. స్త్రీకి అడుగడుగునా విలువ ఇచ్చిందమ్మా. అందుకే ఏది మొదలుపెట్టినా ముందు ఏం చెప్పింది? మాతృదేవోభవ, తర్వాతే పితృదేవోభవ. అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం నా హిందూ ధర్మం. ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం. లేదు, చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు, ఈవిడ కలిసి ఉన్నా కూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు, వీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకొనవచ్చు. చేసుకోవచ్చు.
హుహు. చేసుకో. ఎలాంటి తప్పు లేదు. వండిన ఆహారం తింటేనే తప్పు. హ్మ్. అది కూడా ఎందుకో చెప్పాను, అది తప్పు కాదు. అవును. అవును. ఆ సమయంలో ఆవిడకి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! అందుకని లేదు చెప్పాను గదా! అవును. ఆహారం భుజించట్లేదు. పూజించట్లేదు. చక్కగా స్నానం చేసుకోమనండి. పూజ చేసుకోమనండి. లేదు తెల్లవారు రాత్రి భోంచేసేసి నిద్రపోతారుగా. అవును. పొద్దున్నే పొద్దున. చక్కగా తలారా స్నానం చేసేసుకోండి. పూజ గది మీరే శుభ్రం చేసుకోండి. హ్మ్. వీరు లేవకముందేనండి. వీరు ఆహా! నిద్ర లేవకముందే దీపారాధన కార్యక్రమం ముగించుకుని, నివేదన చేసి, తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి. ఓహ్! మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు. చేయకూడదలా. చెప్పాను గదా! ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అవును. శుభ్రపడుతోంది మన శరీరం. హ్మ్. ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలుంటాయి. హ్మ్. చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోలెడు అదేమంటారు? దాన్ని ఉంటాయి గదమ్మా! బూజులు. బూజు. హ్మ్. ఇది గూడా అంతే. మన హ్మ్. లోపల నుంచి క్లెన్స్ అవుతోంది గదమ్మా! అవును. క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి. అందుకే కొద్ది కొద్దిగా దుర్వాసనలు రావడం ఇవన్నీ ఉంటాయి. అవును. ఈ క్రమంలో చేసుకోవాల్సినటువంటిది తేలికైన పద్ధతి ఇది. వారు లేవక మునిపే ఆ గది శుభ్రం జేసుకోవాలి, పూజ చేసుకోవాలి, వచ్చేసేయాలి. హ్మ్. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం గానీ, లోపలికి వెళ్ళడం గానీ చేయకూడదు. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మ కిచెను, పూజ రూము పక్కపక్కనే ఉంటుంటాయి. హ్మ్. అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూమ్ దాటుకొనే కిచెన్‌లోకి వెళ్ళాల్సుంటుంది. హ్మ్. అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతేనా? ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ 3 రోజులు వాళ్ళని హ్మ్. ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులైతే లేవు. లేవు. ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు. లేవు. అవునండి. కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే దీపారాధన అసలైంది మొదలవుతుంది ఆ పూజ అంటారు. అవును. మరి ఇదంతా దోషంగా ఏమన్నా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇది దోషం కాదమ్మా. ఇప్పుడేమవుతుంది, ధర్మం కొన్ని కొన్ని సార్లు మారక తప్పదమ్మా. ఇప్పుడు నువ్వు 2 గదులు ఇంట్లో ఉన్నావు. హ్మ్. ఆ ఇంట్లో తల్లి, కూతురు, భర్త ఉన్నారు. హ్మ్. కూతురు రజస్వలయింది, తల్లి రజస్వలయిందనుకుందాం. హ్మ్. ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరొండి పెడతారు? ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం. కానీ వండి పెట్టాలి గదా! అవును. నిజంగా కూడా 3 రోజులు వండి పెడితే తప్పేంటి? హ్మ్. వారికి కూడా ఎంత వెసులుబాటమ్మా. హాయిగా 3 రోజులు 27 రోజులు పని చేసి, చేసి, చేసి అలసిపోయిన వాళ్ళు ఆ 3 రోజులకి నిజంగా చాలా రెస్ట్. మగవాళ్ళకి గూడా పనొస్తుంది. పనంటే ఏంటో అర్థమవుతుంది దీనివల్ల. అర్థమవుతుంది. అసలు పనంటే ఏంటో అర్థం అవ్వడానికి ఇవన్నీ పెట్టారు. మీరు తప్పేంటి అన్నారు ఆ 3 రోజులు చేసి పెడితే గాని అదే పెద్ద తప్పు. అవును. ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు అంటే ఆహ్, ఆడవాళ్ళంటే అన్నపూర్ణలే కాదనట్లేదు గానీ, ఆరోగ్యం బాలేనప్పుడో, ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడో మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే, వీళ్ళెందుకు కూర్చోరండి? ఇదెందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు స్త్రీనే ఎందుకంటారు? హ్మ్. ఆడవాళ్ళు కూర్చోలు, కలిపేస్తారు, ఇది జేస్తారు, అది ఆ! చేస్తారు అని ఎప్పుడూ స్త్రీనే మనం వేలెత్తి విమర్శిస్తారు. చూపిస్తూ ఉంటాం గానీ, ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పించరు. కల్పిస్తున్నారు? అవును. అటు అత్తమామలు గాని, ఇటు భర్త కానీ, హ్మ్. కొంచెం ఆ 3 రోజులు వాళ్ళు చేస్తే వీళ్ళెందుకు గూర్చోరు? అవును. అప్పుడసలు ఈ ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశం అవకాశమే ఉండదు. లేదు. అవును. ఎటువంటి ఇంప్యూరిటీ ఉండదు. హ్మ్. కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు. హ్మ్. నిజంగా గూడా మనం అలాంటి ధర్మం, ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం గాబట్టి, అవును. ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం. ధర్మం. అందుకని చెప్తున్నాను గదమ్మా! కొన్ని కొన్ని సార్లు ధర్మాలు గూడా మారుతూ ఉంటాయి. ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన లేని ఇంట్లో భోజనం చేయకూడదు. ఇప్పుడమ్మా నిత్య దీపారాధన వరకైతే ఓకే. హ్మ్. లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు, నోములు ఇలాంటి పూజలేమైనా వచ్చినప్పుడు, హ్మ్. ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళున్నారు, ఇద్దరున్నారు అనంటే ఎవరికి ఏ టైంలో ఉంటుందనేది మనం హ్మ్. చెప్పలేం. అందరికీ ఒకేసారి ఉండాలని లేదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి. ఈ మాసంలో వస్తోంది గదా! ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకేమైనా పీరియడ్స్ ఉంటే ఈ ప్రత్యేకమైన పూజలు, ఈ వ్రతాలు చేసుకోవచ్చా? వాళ్ళు కలపొద్దమ్మా ఇంట్లో. వాళ్ళని దూరంగా ఉంచి దూరంగానే ఉంచాలి. హ్మ్. ఎలా కలుపుతారు? కలిపి ఎలా పూజ చేస్తారు? హ్మ్. కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి. హ్మ్. ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు, ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అలాంటి వాటిల్లో ఇదొకటి. అది అంటరానితనం కాదు. నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ.
హ్మ్. ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళేటటువంటి రేపు మీరు చేస్తేనే కదా మీ పిల్లలకి చెప్పేది. అవును. అది ఇంప్యూరిటీ అని చెప్పొద్దు. ఇది ఎందుకింత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి. అంతే. అందులో వాళ్ళలా చెయ్యాలి అంటే మగవాళ్ళు గూడా సహకరించాలి. హ్మ్. సహకరించాలి. ఆ 3 రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ ఇయ్యండి. అవును. వాళ్ళు గూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొనుండగానే వీళ్ళు ఈ దీపారాధన అంతా చెయ్యాలి. చెయ్యాలి. మరిప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం జేయం. చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు. లేదంటే కాస్త హ్మ్. 9, 10 లోపు అంతా అయిపోయేటట్టు హ్మ్. చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా! ఆ ఒక పరిస్థితిలో. గదిలో మూలకు కూర్చోబెట్టేసేయండమ్మా. ఓకే. ముగ్గురు ఉన్నప్పుడు. అసలు ఇప్పుడు 4 శుక్రవారాలొస్తాయి. హ్మ్. అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ ప్లాన్ చేసుకోండి. చేయండి. హ్మ్. లేదు ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి. హ్మ్. కూర్చోబెట్టి కలిపి అయితే ఆ వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమ్మా అది. ఓకే. ఇదే చెప్తున్నాను. ఇంప్యూరిటీలో ప్యూరిటీని కలపొద్దు. హ్మ్. హ్మ్. భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ. అవును. ఆ ప్యూరిటీలో ఇంప్యూరిటీలు ఏవి ఉండకూడదు. హ్మ్. మనసులో ఉండకూడదు, శరీరంలో శరీరం. ఉండకూడదు, ప్రకృతిలో ఉండకూడదు. అంతే. ఇది గ్రహించాలి అందరూ. ఇప్పుడు ఈ వాయనం ఇచ్చే దాంట్లో గూడా రకరకాల వస్తువులు యాడ్ చేస్తున్నారు గదమ్మా! అసలు నిజంగా పద్ధతి ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా వాయనంలో ఇంక్లూడ్ చేయాల్సిన వస్తువులేంటి? శనగలు హ్మ్. చాలా శ్రేష్టం. మళ్ళీ కొంతమందికి అనుమానం వస్తుందండోయ్! హ్మ్. శనగలంటే గురుగ్రహానికి సంబంధించినవి సంబంధించినవి. చేత్తో ఇవ్వచ్చా లేదా? అవును. ఇదంతా అంటే పూర్వం ఇవన్నీ ఎక్కడొచ్చాయమ్మా? లేవు. ఈ ఆలోచనలు శనగలు ఇవ్వాలంటే ఇచ్చేవారు అంతే. అంతే. అంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నాం అవును. మనం. ఇచ్చేవారు ఆలోచిస్తున్నారు. తీసుకునే వాళ్ళు గూడా వాళ్ళ ఏదో చేత్తో దోష పరిహారంకి ఇస్తున్నారన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కాదమ్మా. అందుకే ఏం చేస్తారు? మొలకొత్తడానికి రెడీగా ఉన్నటువంటి శనగల్ని ఇస్తారు. ఓకే. అంటే నీ వంశం వృద్ధి అవుతుంది. నువ్వు ఈ శనగలు పుచ్చుకున్న వాళ్ళకి, ఇచ్చిన వాళ్ళకి గూడా ఈ శనగలు తీసుకోవడం వల్ల గానీ, ఇవ్వడం గానీ వంశాభివృద్ధి జరుగుతుంది. అందుకే హ్మ్. ప్రత్యేకించి శనగలు ఎందుకు ఇస్తారు అంటే, మొలకెత్తడానికి రెడీగా ఉంటాయి నానబోసిన వెంటనే. ఓకే. ఓకే. తర్వాత ఒక చనివిడి. హ్మ్. ఈ చలివిడి బెల్లంతో చేసింది గానీ, కొంతమంది పంచదారతో చేసింది గానీ, హ్మ్. వేడి చనివిని కాకుండా పచ్చి చలివిడిస్తారు. ఆహా! బియ్యం అప్పటికప్పుడు బియ్యం. నానబోసి, అదే రోజు చేసి, హ్మ్. కొబ్బరి వేసి చేసిస్తారు. ఎందుకు అంటే బియ్యము చంద్రగ్రహానికి సంబంధించింది. హ్మ్. చంద్రమా మనసో జాతః మన మనఃకారకుడు చంద్రుడు. హ్మ్. మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడనమాట. ఓకే. ఓకే. ఇవ్వడం వల్ల చలవ కలుగుతుందని హ్మ్. స్త్రీకి చనిమిడి, శనగలు, 3 తమలపాకులు, 2 వక్కలు, ఒక పండు ఇవ్వకూడదమ్మా. 2 2 పండ్లు. పండ్లు. ఏ పండైనా ఏ సరే 2. పండైనా 2 పళ్ళు. ఒక బత్తాయిని హ్మ్. లేకపోతే ఒక కమల ఇట్లా వేయకూడదు. నల్ల గింజ లేనటువంటి పండు ఓకే. ఓకే. ఇచ్చి ఇంతే తాంబూలం. హ్మ్. దీనికి ఏం ఖర్చు అవుతుంది? అవునవును. దీనికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నారు? హ్మ్. అసలు వరలక్ష్మి వ్రతంలో రిటర్న్ గిఫ్ట్సే లేవు. ఇక్కడ అంటే మీరన్నట్టు ఇంకా ఆడంబరం ఇది. ఆడంబరం. స్తోమత ఉంది అని. దీనివల్లమ్మా సామాన్యులు పూజ చేసుకోవడానికి మొహమాట పడుతున్నారు. వీళ్ళ ఇంటికి ఎవరైనా తాంబూలం పిలవడానికి కూడా మొహమాట పడుతున్నారమ్మా. అవునవును. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు మనం ఇవ్వలేదు అనే దీంట్లోనే వాళ్ళు ఉండిపోతున్నారు. వచ్చేవాళ్ళు గూడా ఇవన్నీ ఆలోచించి ఆహా! రావడం మొదలుపెట్టారు. పెట్టారు. మీకు ఇంకా తెలుసా అమ్మా? బాగా పట్టు చీర కట్టుకొని నగలేసుకొచ్చిన వాళ్ళకి ముందు తాంబూలం ఇస్తారు. హోదా చూస్తున్నారు. చూస్తున్నారు. అదంతా తప్పు కదా! నేను అవును. ఇదే చెప్తున్నాను. ఇంటి పని మనిషిని పిలిచినా ఆ రూపంలో లక్ష్మీదేవి వచ్చిందని భావన చేసి వాళ్ళ కాళ్ళకి పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, గంధం ఇవ్వాలి, తాంబూలం ఇవ్వాలి. అమ్మ ఇక్కడ కాళ్ళకు పసుపు రాయడము అనంటే మనకన్నా వయసులో చిన్నవాళ్ళయి వివాహం అయిన వాళ్ళకి మనం పసుపు రాసి నమస్కారం చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా. ఇక్కడ ఎందుకే వాయనం ఇచ్చినప్పుడు ఏమడుగుతాము? హ్మ్. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇచ్చినది ఎవరు? గౌరీదేవి. గౌరీదేవి. పుచ్చుకున్నది ఎవరు? లక్ష్మీదేవి. ఇక్కడ మరి వయసుతో సంబంధం ఎక్కడుంది? హ్మ్. ఆ వచ్చిన వారిలోనే లక్ష్మీ స్వరూపాన్ని చూసి అవును. అది చిన్న పెద్ద లేకపోతే ఇంకేదన్నా అని అసలు ధనం ఉందా లేదా హ్మ్. ఇలాంటి భావనే వద్దమ్మా. ఓకే. అసలు కాళ్ళు పట్టుకుని పసుపు రాసాము అంటే నీ అహంకారాన్ని అమ్మ పాదాల మీద వదిలేస్తున్నాం మనం. అంతే. ఇలా ఎంతమందికి ఇవ్వొచ్చమ్మా? అంటే సంఖ్య ఏమైనా చూసుకోవాలా వాయనం ఇవ్వడానికి? కనీసం 5గురమ్మా. 5. 3 లేదా 5 మన వీలుని బట్టి. హ్మ్. త్రిమూర్తి స్వరూపం, త్రిమాతృకలు, హ్మ్. లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురు. ఇప్పుడు పూజ అయిపోయిన అనంతరం ముందుగా అమ్మవారికి ఇస్తూ ఉంటారు కదా మొదటి వాయనము. మొదటి వాయనం అది లెక్క పెట్టుకునే 5 అమ్మవారికి ఇచ్చింది కాకుండా? అమ్మవారి ఇచ్చింది కాకుండా 5. లేదా తల్లి ఉంటే తల్లి వాయనం అని ఇస్తూ ఉంటారు కొంతమంది. హ్మ్. ఇట్లా అది ఇచ్చినా కూడా అమ్మవారి వాయనము ఒక ముత్తైదువుని పిలిచి వారికి భోజనం పెట్టి వారికి ఇస్తూ ఉంటారు. అది వారి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి.
ఏదైనా కూడా ఆడంబరం లేకుండా ప్రశాంతంగా. దీంట్లో ఇంకా చెప్పుకోవాల్సిన నివేదనలు 27 రకాలు, 54 రకాలు. 11 అసలు ఈ అంతు పంతు లేకుండా పోతుంది. ఏం అవసరం లేదు. క్షీరాన్నం వండి నైవేద్యం చేయండి చాలు. అన్నం పప్పు కూర ఎలాగా వండుకుంటాం కదా, దానితో పాటు కాస్త పరవాన్నం వండండి. నీళ్లు కలపకుండా పాలతో చేయండి. అలా అంటే పాలవాడు పోసేటప్పుడు నీళ్ళు కలుపుతాడు, అది వాడి కర్మ. మన దగ్గరకు వచ్చిన మనం పాలనే కలపలేదు కదా, వాడి కర్మ. మనం ఏం చేయలేం కలిపితే. మనం మాత్రం పాలనే చేద్దాం. ఇప్పుడు అందుకే లలిత అష్టోత్తరంలో భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమః అని ఉంటుంది. ఎందుకు? భావనే ముఖ్యం కాబట్టి. భావనతోటే ఆవిడ సంతృప్తి చెందుతుందట. అందుకని ఇవన్నీ కూడా ఏంటి, నువ్వు కావాలని చేసుకుంటున్నవి. దాంట్లో అందుకే సంకల్పంలో ఏం చెప్తారు తెలుసా? సంభవద్భిద్రవ్యై సంభవద్భిత్ పదార్థై సంభవతా నియమేన. ఏదైతే ఉందో అదే. మళ్ళీ పూజాకర్లు ఏం చెప్తారు? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం, ఇవన్నీ చెప్తాం కదా. మరి ఇంత వెసులుబాటు కల్పిస్తుంటే ఇది లేదు అది లేదని ఇంకా బాధ ఎందుకమ్మా? అలిసిపోకుండా భక్తి ప్రాధాన్యము, భక్తిగా పూజ చేసుకోండి. పట్టు చీర పెట్టాలని లేదు, ఉన్న చక్కగా ఉతికిన వస్త్రం ఒక కాటన్ చీర కట్టుకోండి. వద్దంటారు ఎవరైనా? ఎంత హుందాగా ఉంటారు. కానీ అమ్మ, వ్రతాలకి హోమాలకి ఇలాంటి వాటికి ప్రత్యేకించి నూతన వస్త్రమే ధరించాలని ఉంది శాస్త్రాల్లో అంటారు కదా. ఏం లేదమ్మా. ఉతికి ఆరవేసినటువంటి చిరగనటువంటి శుభ్రమైన వస్త్రములు కొత్తవి కట్టుకోవాలని ఎక్కడా లేదు. అసలు కొత్తవి పసుపు బొట్టు పెట్టకుండా కూడా పనికిరావు. అవునవును, పసుపు దానికి పెడితేనే కదా నూతన వస్త్రాలు కట్టగలం. అంతే. అలా ఏం లేదమ్మా, ప్రతిసారి కొత్తవి కొనుక్కోవాలని కూడా ఏం లేదు. మన స్త్రీని కాబట్టి వరలక్ష్మి వ్రతం సౌభాగ్యంతో కూడుకున్నది. భర్తలు కూడా ఏం చేస్తారంటే, ఇంటి లక్ష్మి కదండి, గృహలక్ష్మి కదా, ఆ గృహలక్ష్మికి ఏదో చిన్న చీర, ఏదో చిన్న బంగారు కాసు, అది ఏమవుతుంది, గృహలక్ష్మికి ఇవి కొనివ్వడం వల్ల నీ ఇంట లక్ష్మి వృద్ధి అవుతుంది. ఇప్పుడు ఈ కాసు కూడా అంటే మన స్తోమతను బట్టేనా? అంతేమ్మా. అంతే. అరగ్రాము, పావు గ్రాములో కూడా ఇప్పుడు కాసులు వస్తున్నాయి. ఎందుకంటే బంగారం రేటు లేదు. ఇవేమి కొనుక్కునే స్తోమత లేదు. ఏం పర్వాలా, ఒక చీర కొనుక్కొని చాలు. ఇప్పుడు ఒకసారి తీసుకున్నాం అనుకోండి కాసు, అదే ఎవ్రీ ఇయర్ అంటే కడిగేసి అట్లా కలశంలో అమ్మవారి లాగా భావించి వేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ప్రతి సంవత్సరం అదే కొనాలని లేదు. కొందరు ఆనవాయితీ ఏం చేస్తారంటే అమ్మ, ఈ లక్ష్మీ కాసులన్నీ కొని కాసుల పేరు చేస్తూ ఉంటారు. అది ఆ మాల కింద అల్లిస్తూ ఉంటారు కదా. అది వారి వారి ఇష్టం, వారి వారి స్తోమత. అంతే. నేను లేకపోతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు స్తోమత ఇస్తే ఏదో కొద్దిగా బంగారం కొనుక్కోవాలి. అసలు ఈ బంగారం శ్రావణ మాసంతో సంబంధం లేదు. శ్రావణ మాసంలో బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు. ఒక ధనత్రయోదశి నాడు. అవును. ఇప్పుడు మనం అలా చెప్పామంటే, ఇప్పుడు ధనత్రయోదశి, అక్షయ తృతీయ నాడు కూడా బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు. ధనత్రయోదశి నాడు కూడా ఒక బంగారు వస్తువుని పెట్టి పూజ చేస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అనేది, ఇప్పుడు ఈ వాయనాల విషయానికి వస్తే అమ్మ, ప్రెగ్నెంట్ తో ఉన్న స్త్రీలకి వాయనం ఇయ్యొచ్చా? ఏ మంత్ నుంచి ఉన్నా పర్వాలేదు అంటే 5th మంత్ దాటితే ఇవ్వకూడదు అని అంటుంటారు. 5th మంత్ దాటితే పూజలు చేయకూడదు. అది కూడా ఎందుకు, శిశువు పెరుగుతూ ఉంటారు కదమ్మా. ఈ మంత్రోచ్చారణ చేసినప్పుడు, ఒక పారాయణ చేసినప్పుడు గర్భం మీద ప్రెషర్ పడుతుంది. ఆ బిడ్డకి ఏదన్నా కొంచెము ఏదైనా రాకుండా చక్కగా క్షేమంగా ఉండడం కోసమే పూజ వద్దంటారు తప్ప, అదేదో భగవంతుడికి చేసేస్తే ఏదో అయిపోతుందని కాదు. తల్లి బిడ్డ క్షేమం కోసం మాత్రమే చెప్పబడింది ఇవన్నీ. వాయనం ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఇప్పుడు అమ్మ, ఈ వ్రతం జరిగే ప్రదేశంలోకి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక పుట్టింటి వారు అంటే అమ్మ అనుకోండి, ఏ పూజ చేసుకున్నా కూతురికి తన తల్లి కళ్ళ ముందు ఉండాలని ఉంటది. ఒకవేళ వాళ్ళ నాన్నగారు లేని పక్షంలో అంటే తల్లి ఈ పూజ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. అంటే పూర్వ సువాసిని కాబట్టి పసుపు కుంకుమలతో జరిగే ఈ కార్యక్రమానికి రావద్దు అని కొంతమంది అనటం వల్ల ఏదో రకంగా ఇక్కడికి రావటం ఆపేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు పూజ చూడటానికి కూడా అర్హత కోల్పోయినట్టేనా అమ్మ అలా ఉండటం వల్ల? ఏం లేదమ్మా, జీవితంలో ఇక భర్త లేకపోతే అన్ని లేనట్టేనా? ఫోన్ చేస్తున్నాంగా, ఫోన్ చేస్తున్నాం, టీవీ చూస్తున్నాం, ఎక్కడికైనా వెళ్తున్నాం, చుట్టాలతో ముచ్చట చెప్తున్నాం. ఇవన్నిటికీ పనికొచ్చిన తల్లి పూజకి ఎందుకు పనికిరాదు? పైగా వరలక్ష్మి వ్రతం అనేది దేనికి? పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం చేసుకునేది. నీకు జన్మకి కారణమైన తల్లిని నువ్వు వద్దంటే నీ పిల్లలు నీకు అవసరం లేదా? నీ పిల్లలకు నువ్వు అవసరం లేదా? ఇదంతా చాలా అపోహమ్మా, అపోహ. ఇప్పుడు చిన్న వయసులో భర్త పోతారు,
ఏం చేస్తారు? వాళ్ళు ఎన్ని బాధ్యతలు నెట్టుకుంటూ రావాలి అంటే ఇంక వాళ్ళు దేనికి పనికిరానట్టేనా, ఓ మూల కూర్చోవాలా? ఇదంతా ఒకప్పుడు సామాజిక పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉండాలి. మొదట్లో మారవలసిన ధర్మం ఇదే. భర్త లేనంత మాత్రాన స్త్రీ ఏమీ లేనట్టేనా? సతీ సహగమనం నుంచి మొదలు పెడితే, సతీ సహగమనం అనేది శాస్త్రాల్లో లేదు. ఎందుకు వచ్చిందో వచ్చింది, దాన్ని ఆపేశారా లేదా? అవును. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవారు 8 సంవత్సరాలకే, అది తప్పని ఆపేశారా లేదా? మరి అవన్నీ ఆపినప్పుడు ఇదెందుకు ఆపరమ్మా? ఇదెందుకు ఆపరు? ఇది అంటే పసుపు కుంకుమ అనేది పంచమాంగళ్యములలో ఒకటి. అలాగే కుంకుమ ధారణ అనేది మనకి అన్నప్రాసన సమయంలో పెట్టిన కుంకుమ, భర్తతో వచ్చేవి కాలిమెట్టలు, మంగళసూత్రాలు, అవి తీసేస్తున్నారుగా. బొట్టెందుకు తీసేయాలి? ఎందుకు తీయాలి? తీయాల్సిన అవసరం లేదు. మన జన్మ హక్కు బొట్టు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడితే అంటే ఏదో మనం మూర్ఖంగా మాట్లాడుతున్నాం అనే భావనతో చూస్తున్నారు కదమ్మా. అని అలా అనుకున్న వాళ్ళు మూర్ఖులు. అలా అనుకున్న వాళ్ళే మూర్ఖులు. ఎందుకంటే కొన్ని విషయాల్లో స్త్రీకి స్త్రీయే శత్రువు. అంతే అంతే. స్త్రీకి స్త్రీయే ముందు శత్రువు స్త్రీనే. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు చూడండి ప్రశ్న, తల్లి రావచ్చా అని. తన జన్మకి కారణమైనటువంటి తల్లి లేకపోతే తను లేదు కదా. అంటే తండ్రి లేకపోతే తల్లి పనికిరాదా? చూడ్డానికి కూడా పనికిరాదా అమ్మ? ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, పూర్వ సువాసినులు పూజ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్రతం చేసుకోవచ్చు అంటున్నారా? వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని ధర్మాలు పాటించవలసిన అవసరం ఉంది. ఏ రకమైన ధర్మాలు? తోరణ బంధనం చేసుకోవడం కానీ, అలాగే దాన్ని ఏమంటారు, తాంబూలము వీళ్ళు చేత్తో ఇస్తే కొంతమంది తీసుకోరు, వాళ్ళనే బొట్టు పెట్టుకుని, ఎందుకంటే పూజ చేసుకున్న తర్వాత వాయినం ఇంటి నుంచి వెళ్ళాలి కాబట్టి వారినే తీసుకోమని చెప్పడం. ఎందుకంటే ఈ వ్రతం అనేది పుత్రపౌత్రాభివృద్ధి చేస్తూ, అలాగే వచ్చే జన్మలో అయినా చక్కగా మాంగళ్యంతో వర్ధిల్లాలి అని చెప్పి అమ్మని కోరుకోవడం. ఇదే మీరు ఇప్పుడు అడిగారు కదా వరలక్ష్మీదేవిని పూజించచ్చా అని. ఇదే పూర్వ శివాసనలు రోజు పూజ చేసుకుంటారుగా. చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టరా, లలితాదేవి స్తోత్రం చదువుకోరా? మరి అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికిరారు? అంటే కలశం పెట్టి ప్రత్యేకంగా పూజ చేస్తే ఇంక పనికిరారా? మరి పనికి రాకపోతే అప్పుడు పనికి రాకూడదు, ఇప్పుడు పనికి రాకూడదు. అదే కదా, ఇది కదా మనం గ్రహించాలి. మీరు అన్నట్టుగా ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అంటే పసుపు కుంకుమలు వాళ్ళు తాకకూడదు అంటే నిత్య దీపారాధనలో అయినా వాళ్ళు పసుపు కుంకుమలు తాకుతారు, అన్ని చేస్తారు కదమ్మా. చేస్తారు, సరే. కాళ్ళకి రాసుకోవద్దన్నారు, మానేస్తారు. ఎందుకు వాడకూడదు? సరే, పసుపు కుంకుమలు వాడకూడదు, మరి కూరల్లో పసుపు వేస్తారు. అది వేరు, తినడానికి వండేది వేరు, పూజకి వేరు కదమ్మా. పసుపు ఎక్కడైనా హరిద్రం, ఎక్కడైనా హరిద్రమే కదమ్మా. అంటే ఏమవుతుందంటే అమ్మా, మూఢభక్తి, మూఢ విశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కన్ఫ్యూజన్లోనే ఈ అక్కర్లేని వస్తూ ఉన్నాయి. స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి ముందు. తనకు కష్టం వచ్చినప్పుడు మనం వెన్నుదన్నై కాస్త నిలబడాలి, అంతే తప్ప నువ్వు ఇంకా ఆవిడని చీకట్లోకి తోసేయడం అనేది ఎంతవరకు సమంజసం? చాలా తప్పు. అందుకని అసలు కుంకుమార్చన ఎందుకో తెలిస్తే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. కుంకుమార్చన ఎందుకో తెలియదు. కుంకుమార్చన ఎందుకు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి కుంకుమార్చన కాదు, అసలు కుంకుమార్చన ఎందుకో తెలుసుకుందాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అమ్మ చాలా ఉంటాయి. పూర్వ సువాసినులు పూజ చూడకూడదని కానీ, వాళ్ళు అక్కడ ఉండకూడదని కానీ ఇలాంటివి ఏవీ లేవు. తల్లి ఇప్పుడు అంటే అమ్మ మీరు వాళ్ళు వ్రతమైనా చేసుకోవచ్చు, ఆ నియమాలు పాటిస్తూ మరి వాయనం తీసుకోవచ్చా? వాళ్ళు వాయనం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా? ఎవరు ఇవ్వరు కదమ్మా. ఇవ్వరు అంటే ఇవ్వచ్చమ్మా. ఎలా ఇవ్వాలి అంటే ఇచ్చేవాళ్ళు కూడా శనగలు, చనిమిడి ఇట్లాంటివి వేసి ఇస్తారు, కానీ తాంబూలం వేసి ప్రత్యేకంగా వారికి ఇవ్వరు. ఓకే, ఇలా ఇవ్వచ్చమ్మా. ఇవ్వతాం. పళ్ళు వేసి ఇవ్వచ్చు, ఒక్కలు తమలపాకులు వేయరంతే. పళ్ళు, కుంకుమ, గాజులు అవి లేకుండా శనగలు అలాగే చనివిడి పళ్ళు వేసి వాయినం ఇవ్వచ్చు వాళ్ళకు కూడా. అంతే తప్ప పూర్తిగా వారికి ఇవ్వకూడదు. వారు ఘోరం నేరం చేశారా? పాపం ఇంకా వాళ్ళు కూడా ఒక భావనలోకి వచ్చేసారు. అంటే వీళ్ళు ఇలా వేరు చేసినట్టు మాట్లాడే విధానాలన్నీ చూసిన తర్వాత వాళ్ళ మనసులో ఎలాంటి భావన అంటే, నిజంగా నేను గనక తీసుకున్నా, అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసినా, ఏదైనా జరగరాంది జరిగింది అంటే అంతా నా వల్లే, ఎందుకు నేను అట్లాంటప్పుడు దూరంగా ఉంటే సరిపోతుంది అనే భావన వీళ్ళలో కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అవునమ్మా, అది వాస్తవం. కానీ ఇవన్నీ అపోహలు మాత్రమే. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, తల్లిని మించిన దైవం కానీ, అంతే, నువ్వు పుట్టిన ఊరు కానీ
ఈ స్వర్గానికంటే గొప్పవని చెప్పారు. అలా శాస్త్రమే చెప్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఈ తల్లిని అవమానించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన జన్మకి కారణమైనటువంటి తల్లి భగవంతుడి కన్నా కూడా ఎక్కువ. నిజంగా పూజ చేస్తే ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి. నిండు మనసుతో ఆశీర్వదించేది తల్లి ఒక్కతే. వాస్తవం. ఇది గుర్తుపెట్టుకొని మెసలగలిగితే చాలా చాలా మంచిది. కొన్ని ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలమ్మా. అంతే, సామాజిక రుగ్మతలు. అవును. ఇప్పుడు నిత్య పూజలో చేసుకునే పూజ కలశం పెట్టి చేయకూడదా? అక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ లక్ష్మీదేవి కదా. అంతే కదా. మారాల్సింది మనుషులు ఉంది. అంతే, మనుషులు మారితే వ్యవస్థ మారుతుంది. అంతే అంతే. ఇవన్నీ అంటే పూజ అనేది మొదలు పెట్టినప్పుడు చూడండి ఎన్ని అనుమానాలు. అవును. ఎందుకు అంటే మనకు ఆ భగవంతుడి పాదాల మీద సరైన దృష్టి లేకపోవడం. ఆ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ అసలు మనకు గుర్తురావు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎందుకు వచ్చారు. ఎందుకంటే సర్వవేళ సర్వావస్థలు ఎందు నీ మనస్సు ఆ పాదాలపై నిమగ్నమై ఉంటుంది. ఇవన్నీ లేకపోవడం వల్ల అంటే భక్తిలో ఇవన్నీ భయం అనేది నింపుతూ వస్తున్నాం స్లోగా. ఏమవుతుంది, భక్తి అనేది సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి భయము అనేది మహావృక్షంలా అయిపోతుంది. భయము, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనే ఆలోచనలు. అవునమ్మా, ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి కనీసం కూర్చోడానికి కుర్చీ వేరు. మరి నువ్వు అలాంటి పేరెంటానికి ఎందుకు పిలవాలి? అంతే కదా. తాంబూలం తీసుకోవడానికి రా అని ఎందుకు చెప్పాలి? ఉంటుంది ఏదో మనసులో ఫీలింగ్. అంటే పక్కన వాళ్ళని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నట్టు తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు భగవంతుడికి ఎక్కడమ్మా తేడా? అందుకే జంతువుల్లో కూడా ఆ భగవంతుడిని చూడండి. మనం సర్పాలకు పూజ చేస్తాం, సింహవాహనం అమ్మవారు, నందికి పూజ చేస్తాం. నంది అంటే ఎద్దు, ఎద్దుకు పూజ చేస్తాం, నందీశ్వరుడిని కొలుస్తాం. అవును. ఇట్లా చూసుకుంటూ వెళితే నెమలిని కొలుస్తాం. ఇవన్నీ చూసుకుంటూ వెళితే ఏంటి మనకు అవగాహన రావాల్సింది ఏంటి అంటే 86 లక్షల జీవరాశుల్లో కూడా ఉన్నది చైతన్య స్వరూపమైన భగవంతుడే, పరమాత్మే అంతే అని చెప్పడానికే ఉదాహరణలు ఈ పూజలు. అందుకే అసలు భక్తి అనే కోణాన్ని మనం ఎలా చూడగలిగితే భగవంతుడు అలా కనిపిస్తాడు. అంతే. వరలక్ష్మి వ్రతం అనేది ముందు నేను చెప్పేది ఏంటంటే నిరాడంబరంగా, భక్తిగా, శ్రద్ధగా, సంతోషంగా. అవును. ఇంకా ఆ రోజు వాదులాడుకోవడం కానీ కొట్లాడుకోవడం కానీ దీనివల్ల పని పెంచుకుంటారమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ని రకాల వంటలు చేసినప్పుడు పని పెరిగిపోయి స్ట్రెస్ పెరుగుతుంది కదా. ఏమవుతుంది, అరుపులే అరిచేస్తుంటాం. వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, అది సర్దుకోలేదు, ఇంకా పని అవ్వలేదు, ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం. అందుకని దాన్ని ఎలా చేయాలో అలా చేసినప్పుడు ఇవన్నీ ఉండవు. అంతే. ఎలా చేసి అప్పుడే పరిపూర్ణమైనటువంటి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి